నమ్మకమైన యేసు ప్రభుని మరి నామంలో ఈ దినాన్న బంగారు పరగ ధ్యానాల్ని ఆరంభించుకుంటూ ప్రత్యేకమైన అంశం క్షమ, ప్రేమ, క్షమ. క్రీస్తు మనకు అందించే ప్రేమ, క్షయ గురించి సేకరించినటువంటి చక్కని తలంపుల్ని మీతో పంచుకుంటాను. ముందుగా బంగారు పరగలో మరి మనం కోరుకునేటువంటి దేవుని రాజ్యంలో 3 ఆశీర్వాదాలు ఉన్నాయట. క్రీస్తు దాసులుగా ఉండి సదా స్తుతిస్తాం. 2 నిత్య దేవుని ముఖదర్శనం చేస్తాం. 3 మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉంటాయని సంతోషిస్తాం. నేటి క్రైస్తవ సంఘాల్లో ఉద్యమం కనిపించటంలా. నామకార్థ స్థితి ఉంటా కారణాలేంటంటే, ఆరాధన ఉంది గాని అర్పించే మనసు లేదు. ప్రార్థన ఉంది గాని పరిశుద్ధత లేదు. అలంకరణ ఉంది గాని నిజమైన దీన మనసు లేదు. ఉద్రేకం ఉంది గాని ఆత్మల భారం లేదు. భక్తి ఉంది గాని భక్తిలో శక్తి లేదు. వాక్చాతుర్యం ఉంది గాని ఆత్మల నడిపింపు లేదు. వాక్య జ్ఞానం ఉంది గాని క్రీస్తు మనసు లేదు. ఇది నెగెటివ్‌గా కాకుండా మరి దాన్ని పాజిటివ్‌గా తీసుకుంటే మనం ఆచరణ యోగ్యంగా ఉంటాయి. మరి దేవుని సముఖంలో మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఎంత ఆహారం ఉన్ననూ తృప్తి ఉండదు, దాహం తీరదు. చిల్లు పడిన సంచి కలిగి ఉంటున్నామా ఆలోచిద్దాం. నీతిమంతులుగా కనపరుచుకొనుచు ఆవగింజంత విశ్వాసం లేకపోతే చిల్లు పడిన సంచి గల వ్యక్తులుగానే ఉంటాం. ఎంతో మృదువుగా మాట్లాడగల సమర్థత కలిగిన ద్వంద్వ మనస్కులమై ఆహ్వానిస్తున్న అతిథులకు మర్యాద చేసినను వారు నిష్క్రమించగానే వారిని కఠినంగా విమర్శించినప్పుడు చిల్లు పడిన సంచిని పోలిన వారు అవుతాం. రాత్రి పగలు ఉపవాసం ఉండినను కుటుంబ ప్రార్థన లేక కలిసి చర్చికి వెళ్ళకపోతే చిల్లు పడిన సంచి పోలిన వారమే అవుతాం. నీవే నా ప్రాణమిత్రులను పొగుడుచు అవసరంలో సహాయం చేయనిచో చిల్లు పడిన సంచిని పోలివారం అవుతాం. మరి గొప్పగా పాటలు పాడుతూ సంఘ సేవ చేస్తూ వీడియోలలో సూక్తులు చెప్పినను మరి సువార్త వినయంతో చేయక గొప్పలు చూపించుకుంటకు చేస్తే చిల్లు పడిన సంచిని పోలిన వారం అవుతాం. అందుకే మన ప్రవర్తన సరిచేసుకుని మరి వాక్యాధారంగా బ్రతకటానికి చూద్దాం. క్రీస్తు మనకేం చేయగలడు అనే ఆలోచిస్తే ప్రతి అవసరాన్ని సమకూర్చగలడు. మన కొరకు యుద్ధం చేయగలడు. కనిపెట్టి మనలను సంరక్షించగలడు. నీ కుడి ప్రక్క నిలిచి నడిపించగలడు. నీ శక్తిని పునరుద్ధరించగలడు. నీ కంటిలోని బాష్ప బిందువులు తూచి ఆదరించగలడు. అసూయ తగదు, దుష్టత్వము స్వభావము రానియే రాదు. అబ్రహాం లింకన్ నీ చెప్పులు కుట్టేవాడు కుమారుడని ఒకరు అవమానించగా వినయం చూపించాడు. ప్రార్థనా జీవితమే ఆయన శక్తికి తగ్గింపుకు ఆధారం. అదే బలాన్ని, ఒత్తిడులను, అవమానాలను అధిగమిస్తుంది. మరి ప్రార్థనా మందిరంలో ఆనందింపచేస్తాను అన్నాడు. నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. యెషయా 56:7 గొప్ప భక్తులను స్ఫూర్తినిచ్చే వాక్యం ఇదే. ఆశావాదంతో ఆలోచించగలిగిన వ్యక్తికి శబ్దాలను చక్కని సంగీతాలుగా మారగలవు. ప్రతి కదలిక నృత్యం అవుతుంది. ప్రతి చిరునవ్వు మనసు నిండా ధ్యానంతో నింపబడుతుంది. ఆశావాదంతో జీవించడం అలవాటవ్వాలి. బ్రతుకుతున్న జీవితానికి వేడుకగా ప్రతిదినము దేవుడిచ్చిన బహుమతిగా మనం తలంచుకొని దేవుని స్తుతిస్తూ సాగిపోవాలి. ఒక దినంలో ఏదో ఒక మంచి నేర్చుకోవాలి. పౌలు చెప్పినట్లు ఆనందించాలి. మరలా ఆనందించడం చెప్పుకోవాలి. మన జీవితంలో ప్రార్థన లోకంలో నుండి మనల్ని ప్రత్యేకించదు. లోకంలో ప్రతి బాధ నుంచి సంరక్షిస్తుంది. కృపా కటాక్ష అందిస్తుంది. ప్రతి దినము ప్రయోజనకరంగా గడపాలి. గడిచిన రోజును మరలా తిరిగి పొందలేము. సమయాన్ని వృధా చేయరాదు. అయితే ఈ దినాన్న క్షమ గురించి చెప్పుకోదలుచుకుంటే మనం క్షమ మరి ఎంతో మరి చాలా వాస్ట్ టాపిక్ ఇది. దీన్ని విశ్వాసమైన మనము మనుషుల అపరాధములను క్షమించకపోతే మన తండ్రి కూడా మన అపరాధం క్షమించడు అని ప్రభువా మమ్మల్ని క్షమించమని మనం దినదినము మన ప్రభు దగ్గర సరిచేసుకోవాలి. సాధారణంగా మాటల్లో, క్రియల్లో, చూపుల్లో ప్రభువా నీకు అయిష్టంగా నేను చేస్తే క్షమించని అడుగుతూనే ఉంటాం కదా. అపరాధ భావం కలుగుతూనే ఉంటుంది. క్షమించే మనసు మనకు లేకపోతే దేవుడు మనల్ని క్షమించడు. మనము దేవుని సన్నిధిలో యథార్థంగా ఉండటాన్ని చాలా చాలా అవసరం. అపవాది మంచి మనస్సు రానీయకుండా ఉండేలాగా శోధిస్తూనే ఉంటుందని మన అపరాధ తంత్రాలను ఎరిగిన వారంగా దాన్ని ఎదిరించి మంచిగా జీవించడానికి ఇష్టపడాలి. సమాధానపరచుట అవసరం. సమాధానపరచువారు దేవుని కుమారులు అనబడతారు. సమాధాన అనుభవాలు మన పీస్ మేకర్స్ అంటాం. మనం క్షమించుట అలవాటు చేసుకోవాలి. క్షమించుట సాధ్యం కావాలి. చక్కటి వాక్య భాగం ఇర్మీయా 31:34 మీరు వారికి దేవుడై ఉందరు,
వారు నాకు ప్రజలై ఉందురు. వారి దోషములను క్షమించి, వారి పాపములు ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను. ఎంత చక్కటి వాగ్దానం అండి. క్షమించగలం గానీ మర్చిపోతాం. అది సహజము. తప్పులు క్షమించటం మరి పట్టుకుంటే మన పాపరోగమై ఉంటుంది. క్షమించే గుణం ప్రత్యేకత కలదు కదా! మరి ఆలోచనలో కూడా మనం అది ఆ విషయం మర్చిపోకూడదు. ఫర్‌గివ్ అండ్ ఫర్‌గెట్ ఎప్పుడూ ఆలోచన భావంలో మళ్ళీ మళ్ళీ ఆలోచించుకుంటూ మరి ఒక హ్మ్, ముందుకు సాగిపోతూ ఉండాలి. ఒక ఇంట్లోనట తాతగారు ఎప్పుడు స్తోత్రం హల్లెలూయా అనేవారట. ఆళ్ళ పిల్లలు వాళ్ళు కూడా విసుక్కొని ఒక వీడియో జరుగుతుంటే ఈ నరుపులన్నా తగ్గిద్దాము అని బేస్‌మెంట్‌లో ఒక మూల పడేసేసి ఇక్కడ పడుండు అక్కడ మీటింగ్ అయ్యేదాకా అన్నారట. అయితే వాళ్ళకొక సముద్రం గురించి ఒక పుస్తకం ఇచ్చారట ఆయనకి. అది చదువుతూ చదువుతూ మళ్ళీ గట్టి గట్టిగా హల్లెలూయా! హల్లెలూయా! అని అరిచారట. ఏంటి మళ్ళీ అరుస్తున్నాడు అని చెప్పి దీంట్లో కూడా ఏముందని గబగబా కిందకెళ్ళి "ఏంటి తాతయ్య మళ్ళీ అరుస్తున్నావు" అనంటే మరన్నారట, "సముద్రం లోతు తెలుసుకోలేరట ఎవరును" అని మన పాపాలు సముద్ర అగాధంలో పడేస్తాడట అని హల్లెలూయా అని స్తుతించారట. నిజమే. మనం స్తుతించే మనసుంటే ఏ విషయం కన్నా మనం అది గ్రహించుకోగలం. హెబ్రీ 10:17లో వారి పాపములు, అతిక్రమములను ఎన్నటికీ జ్ఞాపకం ఉంచుకొను ధర్మవిధులను వారి హృదయం మీద ఉంచి వారి మనసుల్లో దాన్ని వ్రాసి ఉంచుతానని వాగ్దానం ఇచ్చారు. మరి వారి పాపములను, అక్రమాలను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోండి అని చెప్పిన మరి మేళ్ళు కూడా జ్ఞాపకం చేసుకుంటాడని. మనం ఏది చేసినా మంచి చేస్తే ఆయన గుర్తుంచుకుంటాడు. వాక్యం మనలో నిలిచి ఉండాలంటే ఇతరుల దోషాలు క్షమించి పూర్తిగా తుడిచివేసుకోవాలి. దైవవాక్యం మనలో క్రియ చేయాలి. ఒక కార్ కంపెనీ ఒకాయన ఒక ఇంజినీర్ గారు క్రొత్త డిజైన్ చేశారట. అది తెచ్చాక వాహనం తయారు చేశారు కానీ, అది అధికారికి తేగానే అది కొంత ఎత్తులో ఉన్నట్టుగా కనబడిందంట కారు. అది సరిచేస్తాను అని సెక్యూరిటీ అనంటే, అక్కడ కనబడేటువంటి సెక్యూరిటీ గార్డ్ గబగబా వచ్చి, అది నేనొక సలహా ఇస్తానండి అని చెప్పాడంట. ఏమనంటే, మరి అక్కడ నన్ను వారి యొక్క టైర్లున్నాయి గదా! వాటి నిండా గాలుంది. అది చాలా ఎత్తుగా ఉంది. గాలి తీసేసామనుకోండి అది కిందకొస్తది కదా! అప్పుడు మనం దాన్ని నడిపించేసి, ఆ తర్వాత గాలి ఎక్కించొచ్చు కదా! అని చక్కటి సలహా ఇచ్చారట. అది చాలా ఆశ్చర్యపడ్డారట. అదే విధంగా సలహా ఇచ్చి అదే కారు నడిపించడం జరిగింది. ఇది మనకు చక్కటి పాఠం నేర్పిస్తుంది. మనలో బలహీనతలు కూడా గాలి తీసేసినట్టుగానే అవి తీసేయగలిగితే మనం చాలా తేలికైపోతాం. మనం పవిత్రంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. మత్తయి 5:44లో మీరు పరలోకపు తండ్రి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి. శత్రువుని క్షమించకపోతే మరి 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 కుమారుడై ఉండి శత్రువుగానే వచ్చి ఎదిరిస్తాడని. మనం ఆ శత్రువుని క్షమించకపోతేనట మనకు పుట్టిన బిడ్డల్లో మనకు శత్రువు అవుతారంటే ఒక సామెత పెట్టారు. అయితే నీతో ప్రేమతో ఉంటే ప్రేమ గల బిడ్డలను పొందుకుంటావు. కొందరు బిడ్డలు సేవాపుత్రులుగా ఉంటారట. మరొకరు నాశనపుత్రులుగా ఉంటారట. కొందరు కర్మపుత్రుడిగా ఉంటారట. అంటే తండ్రిని కర్మపుత్రుడు అంటే ఏంటంటే పిల్లలు తండ్రిని వాడుకొని తండ్రిని ద్వేషించే వాళ్ళుగా ఉండటం అన్నమాట. ఇవి ఈ రోజుల్లో జరుగుతున్నాయి గదా! ఇది నిజంగానే మనం చూపించే ప్రేమను బట్టి ప్రేమ పొందుతాం. మరి మరి స శత్రువుల కోసం ప్రార్థిస్తూ ఉండాలి. వారి వారి మారుమనసు కూడా ప్రార్థిస్తూ ఉండాలి. అప్పుడు మనకు అపరాధ భావం తొలగిపోద్ది. చక్కటి వాక్యం. రోమా 12:9లో నీ ప్రేమ నిష్కల్మషమై కపటం లేనిదిగా ఉండాలి. చెడ్డదాన్ని అసహ్యించుకొనాలి. మంచిదాన్ని హత్తుకొని ఉండాలి. క్షమించి మర్చిపోవాలి. ఇది చాలా మంచి లక్షణం. అయితే రోమా 12:4లో హింసించు వారిని దీవించాలి. శపించరాదు. గాడ్ బ్లెస్ యూ అని తిరిగి చెప్పాలి. రోమా 12:17లో కీడుకు ప్రతి కీడు చేయక యోగ్యమైన వాటి విషయమై ఆలోచించాలి. శక్యమైతే సమాధానంగా ఉండాలి. మీరు పగ తీర్చుకోరాదు. దావీదు దేవుని హృదయానుసారుడై ఉన్నాడు. మరి దేవుడు అభిషేకం మీద ఎంతో గౌరవం కలిగి ఉన్నాడు. నేను మరి ప్రమాణం చేసుకున్నాడు. నింద మోపి పగ తీర్చుకోవటం కాదు గానీ, దేవునికి అప్పగించేసేసుకునే విధిగా దావీదు ఉన్నాడు గాబట్టే మంచి హృదయానుసారుడయ్యాడు. సౌలు శత్రువైనా గౌరవించి చెయ్యి ఎత్తలేదు. మరి మరణించడానికి దగ్గరగా ఉన్నా సరే, ఆ వస్త్రపు చెంగు కోసాడే కానీ, తను ఏ రకంగా కూడా మరి పగ తీర్చుకోలేదు. మీకు మరి పగ తీర్చుకొనక శత్రువుకి మరి ప్రేమించటం, భోజనం పెట్టాలి. తప్పుకుంటే దాహం ఇవ్వాలని కూడా నిప్పులు కుప్పలుగా పుస్తారని కూడా బైబిల్లో ఉంది. సామెతలు 24:17లో కూడా మీ శత్రువు పడిపోతే పండుగ చేసుకొని ఆనందించకూడదు. వాడు తొట్రిల్లేటప్పుడు ఉల్లసింపకూడదు.
అటువంటి నీచ స్వభావం మనం దూరం చేసుకోవాలి. లూకా 6:31లో మనుషులు మీకు ఎలాగ చేయాలని కోరుదురో వారికి అలాగే చేయాలి. యెషయా 43:18లో మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోండిగి చేసుకోవద్దు, నూతన క్రియ చేస్తా అన్నాడు. మనం అలా చేసినప్పుడు నూతన స్వభావం మనలోకి వస్తది. దేవుని సన్నిధిలో నిందారహితులుగా జీవించాలి. మరి క్షమ గొప్ప అనుభవం. మరి మత్తయి 6:14లో క్షమించటం మరి గొప్ప మార్గం అది. దేవుని చేరటానికి అదే మంచి మార్గం. పెద్ద మనసు కలిగి ఉండాలి. ఒక స్త్రీ రోగంతో ఉంటే డాక్టర్లు చికిత్స చేస్తుంటే భర్త వదిలిపెట్టేసి భర్త వచ్చి ఆదరిద్దామని దగ్గరికి వచ్చారట. ఆవిడ కక్షపడి చాలా అసహ్యంగా తిట్టి బాధ పెట్టి ఆయన పంపించేసిందట. అప్పుడు ఆ దేవుడు రాత్రి నీవు ఇలాగా క్షమించకపోతే నువ్వు నరకంకి వెళ్తావని చెప్తే కూడా ఆవిడ క్షమించలేదట. తర్వాత మరి ఏం జరుగుతుందో అదే కక్ష మనసుతోటే ఆ రాత్రి ఆవిడ చనిపోయిందట. అటువంటి మనస్సు మనకు ఉండకూడదు. క్షమాపణ ఉన్నత స్వభావము. క్షమాపణ వల్ల ఏం జరుగుతుందో వివరించుకుందాం. మరి యోసేపు యొక్క జీవితాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. యోసేపులో ఉండే క్షమ మనం తెలుసుకుందాం. ఆదికాండం 45లో యోసేపు జీవితంలో క్షమాపణ హృదయం ఉంది. దాని అన్నలు పగతో చంపివేద్దామని యోసేపుకి ఎన్నో బాధలు పెట్టారు. అయినా అవన్నీ ఎదుర్కొని తర్వాత ఎన్నో రకాల బాధలు పరంపర అనుభవించాడు. అతను ఎంతో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాడు. ఈజిప్ట్లో కూడా మరి ఎంత అద్భుతంగా దేవుడు ఆ శ్రమలన్నీ జ్ఞాపకం చేసుకొని గవర్నర్గా ఆయన ఉన్నతమైన స్థితిని ఇచ్చాడు. అయితే ఆ అమలు నెట్టివేసినటువంటి మరి మరి యోసేపు వాళ్ళ ఆహారం కోసం వస్తే వాళ్ళని ఎంతో గౌరవించాడు. అన్నలను క్షమించి సహాయపడ్డాడు. నిజమైన క్షమ ఎట్లా ఉంటుందంటే 45:1లో యోసేపు తను తాను బయలుపరుచుకున్నాక క్షమించగలిగాడు. వారు తప్పిదాలు ఎవ్వరికి తెలియకుండా అక్కడుండే వాళ్ళందరినీ దూరం వెళ్ళిపోమన్నాడు. అంటే ఈ గొడవలు అన్నలు ఇలా చేశారని వాళ్ళు తెలుసుకుంటాం, వాళ్ళని అగౌరవపరచడం ఆయనకి ఇష్టం లేకపోయింది. ఎంత ఉన్నతమైన మనస్సుడండి. అన్నదమ్ములను చిన్న చూపు చూస్తారేమో అని వాళ్ళని ద్రోహం చేసిన వారిని గురించి అల్లరి చేస్తూ కంప్లైంట్ చేయడం మనము ఎప్పుడన్నా ఇంత ఇలా చేశాడు, భర్త ఇలా చేశాడు, భార్య ఇలా చేసింది, ఆడపడుచుడు చేశారు, తోటివారు ఇట్లా చేశారు, సంఘస్థిట్ట అని మనం ఎన్నోసార్లు మనం బలహీనతలో ఎంతోమంది చెప్పేసుకుంటాం. అది తగదని ఇక్కడ మన యోసేపు నేర్పిస్తున్నాడు. నిజమైన క్షమాపణ యేసు మనల్ని క్షమిస్తే మన తప్పులు క్షమించి మర్చిపోతాడు. మన గురించి వ్యతిరేకంగా మాట్లాడే వారికి తప్పులను తిరిగి అల్లరి చేయకూడదు. మనకు వారి గురించి మంచి చెప్పడం మనకు చాలా అవసరం. ఈ రకంగా మరి జఫన్యాలో 3:17లో మన నిమిత్తము దేవుడు సంతోషిస్తాడు అలా ఉంటే, అలా క్షమిస్తే. ఇతరులను క్షమించకపోతే ప్రేమ ఉండదు. అదే అధ్యాయము 45:2లో కఠిన హృదయము బదులు ప్రేమ మరి దుఃఖం వస్తుంది. వాళ్ళని చూశాక ఆ ప్రేమ ఎక్కువైపోయి దుఃఖపడతాడు పాపం యోసేపు. ఏడ్చాడు. ప్రేమ నిండిన మనసు దుఃఖం ఏడ్చడానికి కారణమవుతుంది. క్రీస్తు దగ్గర తప్పు చేసామంటే మనం క్షమిస్తాడు. యోసేపు అక్కడ 45 మళ్ళా 3 అన్నల అంటే వాళ్ళేం నాన్న ఇలా ఉన్నాడని బతుకున్నాడంటే భయపడిపోయి జవాబు చెప్పలా. ప్రేమ లేదు, భయం వచ్చింది. ప్రేమ లేకపోతే మనకు భయమే వస్తుంది. మరి ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది. అప్పుడు యోసేపు దగ్గరికి రమ్మన్నాడు. మీరు దుఃఖపడద్దు, దేవుడు ముందుగానే మీరు కరువులో ఉండకుండా ఉన్న స్థలంలో ఉంచాడు నన్ను అని తను ఎంతో చక్కగా చెప్తాడు. ఆ తర్వాత మరి వారందరినీ ఆహ్వానిస్తాడు. మరి ఇక్కడే రండి, మీరందరూ దగ్గరగా రండి, నాకు గోషాన్ స్థలం ఇస్తాను, మీ ఫ్యామిలీ అన్ని ఫ్యామిలీస్ అక్కడికి రండి అని చెప్పి ఆయన చెప్తాడు. కొత్త జీవితం ఆరంభమైంది. దేవుడు మనం చేసేటువంటి మంచి కార్యాలు మరి అరచేతులు చెప్పుకుంటాడట. బండపై వ్రాసేయగలడు. తర్వాత క్షమ లేకపోతే వారి హృదయంలో ద్వేషం పెరిగిపోయి కొందరి జీవితాల్లో ఆత్మహత్య భావాల్ని వచ్చేస్తాయి అన్నమాట. ఆ రకంగా ఉండకుండా మరి ప్రేమ గల స్వభావంతో మరి క్షమించే మనసుతోటి మనం ఉండటం చాలా చాలా అవసరం. అయితే మరి దావీదు అనుభవంలో కూడా ఒక అనుభవం చూస్తాం. దావీదుని షిమి అనేవాడు రాళ్ళతో కొట్టి అసహ్యంగా చెడ్డ మాటలు చెప్తూ ఉంటే దూషిస్తుంటే వాళ్ళ అనుచరులుండి, అయ్యో ఏంటండి ఇంత భయంకరంగా దూషిస్తున్నాడు, మేము చంపమా వాడిని అని అంటే, లేదు లేదు దేవుడే అనుమతి ఇచ్చాడు, మనం చంపకూడదు, మనం వారిని క్షమించాలి అని దావీదు మంచి హృదయంతో చెప్తాడండి. నిజంగా
మరి సౌలును కూడా అలాగే క్షమించి చంపకుండా వదిలిపెట్టాడు. షిమీని కూడా ఏమనకుండా వదిలిపెట్టాడు. తన క్షమా హృదయం దేవునికి ఇష్టమయ్యే హృదయానుసరుడయ్యాడండి. మరి మన తత్వాన్ని దేవుడు గమనించుకోవాలి. అద మనం దీవించాలంటే అటువంటి మనసు కలిగి ఉండటం నేర్చుకోవాలి. మరి దీవించాడు. మరి హృదయానుసరుడయ్యాడు. మరి హ్మ్, హ్మ్, జ ప్ర చాలా విషయాల్లో మరి చాలా భక్తుల అనుభవాలు చూస్తాం. మరి ఫ్రాన్సిస్ జేవియర్ అని ఒకాయన చాలా ఎత్తుగుండేవాడట. ఆయన ప్రసంగం చేస్తూ ఉంటే ఆయన ఆయన ఎత్తుకి ఆయన ఏదో చెప్పబోవడానికి దగ్గరికొస్తే ఏదన్నా ప్రశ్న ఉందా అని అనుకుని ఆయన వంగాడట. వంగితే ఆయన మొఖం మీద ఊసాడట. ఆయన ఏం మాట్లాడకుండా హ్యాంకర్‌చీఫ్ తీసుకొని చక్కగా తుడుచుకొని మళ్ళా మంచి వాక్యం కంటిన్యూ చేశారట. అది గమనించి అది కింద వింటున్నటువంటి ఒక డాక్టర్ గారు ప్రసంగం అయ్యాక వచ్చి, "అయ్యా! నాకు మీరు బాప్టిజం ఇవ్వండి" అన్నారు. ఎందుకంటే నేను మీ వాక్యం విని మారలేదు గానీ, మీరు ఉమ్ము వేసిన అప్పుడు మీరు అది ఏం మానకుండా మీరు చక్కగా తుడుచుకొని క్షమించటం నేను గమనించాను. అందుకని నేను మీ మనస్సును బట్టి చేశా అన్నారట. ఇదే రకంగా భగత్ సింగ్ గారు గూడా ఒకసారి వెళ్తూ ఉంటే రోడ్డు మీద బురద జల్లాడట ఒకాయన. ఆయన ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడంట. ఏంటండి ఇంత భయంకరంగా మీ మీద బురద జల్లితే వెళ్ళిపోతారేంటి అనంటే, మరి ఆహ్, బ యేసు ప్రభు సిలువలో ఉన్నప్పుడు ఉమ్ము వేశారండి. ఎన్నో శ్రమలు పెట్టారు. ఆయన ఒక్క నోరు పలకలేదు. ఆయన ప్రభువే అంత సహించుకుంటే, ఈ చిన్న విషయం నేను క్షమించుకోలేనా అన్నారట. ఆ తర్వాత కొంతకాలంకి ఈయన ఎక్కడికెళ్తున్నాడో చూసి, ఆయన నివాస స్థలానికి అక్కడికెళ్ళి, మీరు నమ్ముకున్న దేవుడినే నేను నమ్ముతానండి అని మారుమనసు పొందారట. నిజమండి మన క్రియలను బట్టి ఇతరులు ఆకర్షించబడే పరిస్థితి వస్తది. యోబు స్నేహితులు కూడా మరి నిందించారు. అయితే వాళ్ళ కోసం ప్రార్థన చేయమని ప్రభువు చెప్పాడు. యోబు 45 అధ్యాయంలో. వాళ్ళకి అప్పుడు ముందు స్థితి రెట్టింపు దీవెనలు పొందటానికి అవకాశమైంది. కాబట్టి క్షమ అనేది ఎంత విలువైందో మనం ఈ పరిస్థితుల్లో నేర్చుకుంటాం. అయితే ఇంకొక భావంలో క్షమ, ప్రేమ, దయ ఎట్లుంటుందో కనుక్కుందాం. 1 యోహాను 40:20లో దేవుని ఆహ్, ప్రే ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమించి తన ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. మరి దేవుని గుణలక్షణాల్లో ఉత్తమమైనది క్షమ, ప్రేమ, దయ అని గ్రహించగలం. ఒక గొప్ప వర్తనకంట ముగ్గురు కుమారులున్నారట. ఆస్తిని ముగ్గురు పేర రాశాడంట. తర్వాత విలువైన వజ్రాన్ని దాచి, మీలో ఎవరైతే యోగ్యంగా ఉంటారో వారికే ఈ వజ్రం ఇస్తాను. ఈ 2 సంవత్సరాలు టైం ఇస్తాను. మీరు మరి ఏ రకంగా యోగ్యులవుతారో నేను గమనిస్తాను అని చెప్పి పంపించాడట. అయితే పెద్దవాడు నాన్న నేను నా స్నేహితుని వద్ద కొన్ని లక్షల అప్పు తీసుకొని వ్యాపారం చేశాను. వడ్డీ తిరిగి ఇచ్చేసి వారికి బాధ రాకుండా వ్యాపారాన్ని సమర్థవంతంగా పూర్తి చేశాను అన్నారట. రెండో కుమారుడు నాన్నగారు రోడ్డు ప్రమాదంలో మరణించిన ఒక పసిబాలుని మరి ఆ వృద్ధుడిని కూడా సాహసం చేసి రక్షించాను. నేను చేసిన సాహసాన్ని చూసి దగ్గర వారంతా ఏ తండ్రి పుట్టిన బిడ్డో ప్రాణాన్ని తెగించి రక్షించావు బాబు అని పొగిడారని చెప్పాడు. మూడో వ్యక్తి నాన్న నా క్లాస్ కుర్రాడు నేను ఫస్ట్ క్లాస్‌లో పాస్ అవుతున్నానని నాపై అసూయతో నా పుస్తకాలు దొంగిలించి, నాపై మా గురువుకి చాడీలు చెప్పి అవమానం చేశాడు. ఒకరోజు మేమంతా ఈత కొడతానికి వెళ్ళాం. అక్కడ నా శత్రువైన వాడు పొరపాటుగా ఊబులో చిక్కుకొని రక్షించండి, రక్షించండి అని కేకలు వేస్తుంటే, నా స్నేహితులంతా తప్పించుకొని ఒడ్డు చేరగా, నేను ప్రాణాన్ని తెగించి వాడిని రక్షించి ఒడ్డు చేర్చాను. వాడు నాకు క్షమాపణ చెప్పి ఏడ్చాడు. నాకెంతో సంతోషం కలిగింది అని చెప్పాడు. భేష్! ఇది ఇది చాలా గొప్ప పని. శత్రువుని కాపాడటంలో నీ ప్రాణాన్ని అడ్డుపెట్టావు. శత్రువుపై విరోధభావం లేకుండుట నిజమైన క్రైస్తవ మనస్సు. శత్రువుపై పగ తీర్చుకుంట కాదు. కానీ శత్రువుని నాశనం చేయుటకు మరి నిజంగా శత్రుత్వాన్ని నాశనం చేయుటకు మరి ఇంత మంచి మనస్సు చూపించడం గొప్ప పని బాబు అని ఆ తండ్రి బహుమతిగా వజ్రాన్ని ఇచ్చేశాడు. ఈ అనుభవం ఎంతో చక్కగా మనకి శత్రువుని ప్రేమించడం ప్రాక్టికల్ ఎగ్జాంపుల్‌గా కనిపిస్తుంది. శత్రువులను ప్రేమించాలని, మేలును కీడుచే జయించాలని క్రీస్తు బోధించారు. సిలువలో నిలిచి తను చంపుతున్న వారిని క్షమించండి. వీళ్ళేం చేస్తున్నారు వీళ్ళు ఎరుగరని కూడా చెప్పాడు. అనుభవం ఎంతకన్నా మిన్నదేముంది? తగ్గింపు జీవితం ప్రతి క్రైస్తవునికి ఆభరణమే. క్రీస్తు తనను అప్పగించి ఉన్న మరి ముందు రోజు శిష్యుల పాదాలు నడుము కట్టుకొని శిష్యుల ఒకరిని కాళ్ళు కడిగాడు. ఒకరినొకరు ప్రేమించాలని తగ్గించుకోవాలని నేర్పించాడు. చేసి చూపించాడు. ఒకసారట క్రీస్తును అతిథిగా ప్రేమించే ఫ్రాన్స్ దేశంలో లియా
అనే ఒక భక్తుడు ఆశ్రమం ఉండేదట. ఆ భక్తుడు చాలా గొప్ప జ్ఞాని. ఆయన చూడటానికొచ్చిన వారు మరి ఆప్యాయంగా ఆహ్వానించి, బోధ చేసి జ్ఞాన వాక్యాలన్నీ బోధించి పంపించేవాడట. దూర ప్రాంతం నుండి వచ్చిన ప్రజలు వచ్చి ఆయన దర్శించి ఆనందించేవారట. ఆ రోజుల్లో కార్లు లేనందున కాలినడకనే ప్రయాణం చేసి, కొన్నిసార్లు ప్రయాణంలో రాత్రి బస చేసి, రెండో రోజు ప్రయాణం చేసి, తర్వాత రోజు ప్రయాణం కొనసాగించి ఆయన దగ్గర మాటలు విని వెళ్ళేవాళ్ళట. ఆహ్, మ మరి మరి కొందరు బాటసారులు లియోని దర్శించాలని దూర ప్రాంతం నుంచి వచ్చారట. మార్గంలో ఒక వ్యక్తి కనిపించాడట. ఈ ప్రాంతంలో ఎవరి కోసం వెళ్తున్నారండి అని ప్రశ్నిస్తే, మరి అక్కడ ఆశ్రమం కోసం వెళ్ళాను. లియోని చూడాలి అని చెప్తే, నేను కూడా మీతో రావచ్చునా అని ప్రశ్నించి వారితో కూడా కలిసి ప్రయాణం కొనసాగించారట. రాత్రి సమయం ఆసన్నమైతే ఒక సత్రంలో బస చేశారట. వారికి వంట చేసుకోవడానికి అవసరం కలిగిందంట. అజ్ఞాత వ్యక్తిచే వంట చేయించి, చివరికి పాత్రలన్నీ తోమించి, చాలా చాకరీ చేయించారట వచ్చిన వాళ్ళందరూ. మరి గమ్యం చేరే వరకు ఆ వ్యక్తితోటే పనులన్నీ చేయించారట. చివరికి ఆశ్రమం చేరారట. ఆశ్రమంలో లియో గారు లేరు. కాపలాదారుల్ని ఎదురయ్యాడట. ఎవరి కోసం వచ్చారండి అని ప్రశ్నిస్తే, మేము ఒక గొప్ప జ్ఞాని, దైవభక్తి గల గురువు గారి గురించి వచ్చాము. ఆయన దర్శించి పుణ్యం పొంది ఆయన వాక్యాలు వినాలని వచ్చామని చెప్పారట. మేము వెనక నిలిచి మీ వంట సామాను మోస్తున్న వ్యక్తి ఎవరనుకున్నారు? ఆయనే లియో గారండి అని చెప్పారంట. వారంతా ఆశ్చర్యపడి పశ్చాత్తాపంతో క్షమాపణ కోరారట. గొప్ప వ్యక్తుల్లో సహనము, తగ్గింపు ఉన్నంత గొప్ప వ్యక్తి ఆయన ఉనికి చెప్పకుండా అందరికి పరిచర్య చేశాడటండి. అదండి క్రైస్తవ మనస్సు. మరి నిజంగా క్రీస్తు కూడా అట్లే పరిచర్య చేశాడు కదా! మరి ఆ రకంగా మరి క్రీస్తు కలిగినటువంటి ఈ మనస్సు మనం కూడా కలిగి సాత్వికంతో ఉంటటం నేర్చుకోవాలి. మరి నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి అనగా దయ కలిగి ఉండుటే అని తెలిసిన ఒక సైనికుడు, ఒక స్నేహితుడు మరణించగా స్వదేశం వచ్చి మరి తండ్రితో కుమారుని మరణవార్త ఎలా చెప్పాలో ఆలోచించారట. వాళ్ళ ఫ్రెండ్ నాన్నగారు ఆసుపత్రిలో చాలా సీరియస్‌గా ఉన్నారు. ఆ సైనికుడు ఇండియా వచ్చి మరి తన స్నేహితుడు చనిపోయాడు. ఆ వార్త తండ్రికి ఎలా చెప్పాలని బాధతో వచ్చి హాస్పిటల్‌లో మరి ఆహ్, ఆహ్, వచ్చి వృద్ధుడిని కలుసుకున్నారట. అయితే ఎట్టకేలకు తండ్రి నివసించే ప్రాంతం వచ్చి కొడుకు మిలిటరీలో చేరిన బెంగతోటే తల్లి చచ్చిపోయింది. తండ్రేమో గుండె జబ్బుతో క్షీణించాడు. అతని మందులు తీవ్రతతో మగతుంది. ఆసుపత్రిలో పడకపై చేరి కుమారుని కొరకై కలవరిస్తున్నాడట. అప్పుడు నర్సు అతన్ని ఓదార్చి, "ఇప్పుడే వస్తారులెండి మీ అబ్బాయి. మీరు బాధపడకండి" అని చెప్తూ చికిత్స చేస్తుందట. ఇంతలో సైనిక దుస్తుల్లోని ఈ కొడుకు ఫ్రెండ్ మరి ఆ ఆసుపత్రి చేరి మరి వృద్ధుడైన వ్యక్తిని చూసి వెంటనే పడక దగ్గరికెళ్ళి పక్కనే స్టూల్ పెట్టి కూర్చొని పలకరించాడంట. ఆ వృద్ధుడు వెంటనే మగతలో చేయి చాచి మరి ఆ సైనికుడి చేతిని గట్టిగా పట్టుకున్నాడట. అన్ని కబుర్లు చెప్తా ఉన్నారట మగతలో. ఆ ప్రతి మాటకు వంత పలుకుతూ ఓదార్పు మాటలు మాట్లాడుతూ ఆ సైనికుడు చాలా దయ చూపించాడట. ఆ సైనికుడు ఒక విశ్వాసి. అయితే ఆ రోగి ఉంటే చూడవ చెరసాలలో ఉంటే చూసారా అనే విధంగా ఈ రోగిని ఉంటే చూసిన ఈ సైనికుడు ఆ పరదేశినై ఉండగా పలకరించారా అని క్రీస్తు సందేశం వలె ఉంది. ఆ సైనికుడు ఆదరించాడు. భోజనం గూర్చి, అలసట గూర్చి ఆలోచించక వృద్ధుని పడకపై నిలిచి రాత్రంతా చేయి ప్రేమ చూపించాడు. ఆ సైనికుడి పరిస్థితి చూసి నర్స్ జాలిపడి కొంతసేపు పడుకోలేకపోయారా అని పరామర్శించింది. పర్లేదులెండి అన్నారట. రాత్రంతా అలాగే ఉండిన తర్వాత చివరికి ఎప్పుడో తెల్లవారింది. ఆ వృద్ధుడు పెదవులపై చిరునవ్వు ముఖంతో శాంతంతో మరి ప్రపంచంలోకి పని లేదు. నా కుమారుడు వచ్చాడనుకుని చివరి క్షణాల్లో ప్రశాంతంతో నా చెంత ఉన్నాడని తృప్తిగా ప్రభు సన్నిధి చేరాడట. సైనికుడు చేయి పట్టుకొని మరణించాడు. ఆ మంచి మరణం ఇవ్వమని వృద్ధుడు ప్రార్థించాడట. చల్లనిగా చల్లగా చెయ్యి తగిలి అప్పుడు అయ్యో! ఈయన చనిపోయాడని చెప్పి నర్స్‌ని పిలిచి మరి చనిపోయారండి ఈయన అని చెప్పారట. అప్పుడు వృద్ధుడు మరణించాడని చెప్పి సైనికుడు నెమ్మదిగా మరి పట్టుకున్న చెయ్యి వదిలించుకుని అప్పుడు మరి ఆమె ఆ సైనికుడు నెమ్మదిగా ఈ చనిపోయిన వృద్ధుడు ఎవరు అని ప్రశ్నిస్తే ఆమె చాలా ఆశ్చర్యపడిందంట. ఆయన విలియం గారండి అని చెప్పారట. అంటే ఆ విలియం గారి కోసమే నా స్నేహితుడు చనిపోతే ఆ మరణం చెప్పడానికే నేనొచ్చానండి. ఈయనే విలియం గారు నాకు తెలీదు. కానీ నేను నన్ను ఒక కుమారుడు కోసం తప్పిస్తున్న తండ్రిని నేను ఆయన సహాయపడ్డానండి అని చెప్తే
మీరు చాలా మంచి క్రైస్తవ మనసు చూపించారండి అని ఎంతో సంతోషపడిందంట. ఈ రకంగా మరి ఆ లియో గారి అనుభవం కానీ, ఆ ముగ్గురు కొడుకులలో ఆ చివరి కొడుకు చేసిన అనుభవం కానీ, ఈయన చేసిన అనుభవం గానీ, క్రైస్తవ విశ్వాసంతో చేసినటువంటి తగ్గింపు, ఆ క్రియారూపకంగా చేసేటువంటి ఆ క్రీస్తు ప్రేమను చూపిన అనుభవాలే మనం క్రైస్తవ విశ్వాసులుగా మన నిజ జీవితంలో, మన కుటుంబం పట్ల, సమాజం పట్ల, మరి మన ఉద్యోగంలో అన్నిట్లో కూడా త్యాగపూరితమైన మనసును చూపించి క్రీస్తు ప్రేమను చాటేవారిగా ఉండటానికి ప్రయత్నించాలి. అట్టి కృప మనందరికీ కావాలి. మనం క్రీస్తు ప్రేమ మనలో నింపుతూ నింపుకొని క్రీస్తు మనకి ఆయన రాజ్యంలో మరి ఇందాక 3 మాటలు చెప్పుకున్నాం కదా! ఆయన అక్కడ ఆనందించటానికి ఇక్కడ స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ప్రభువు సన్నిధిలో గడుపుతూ మరి నిత్యత్వం కోసం కనిపెడదాం. అట్టి కృప మనందరికి ప్రభు అనుగ్రహించుగాక. ఆమేన్.